జబర్దస్త్ తెలుగు టీవీ చరిత్రలో ఒక సంచలనం. క్లీన్ కామెడీతో ఆద్యంతం నవ్వించి కుటుంబం మొత్తం చూడగలిగిన ప్రోగ్రామ్ గా ఎంతో పాపులర్ అయింది జబర్దస్త్. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో, వల్గర్ కామెడీతో ఆద్యంతం కాంట్రవర్సీకి కారణమవుతుంది జబర్దస్త్. ఇప్పటికే ఎంతో మంది మానవ హక్కుల సంఘాలను ఆశ్రయించి తమ వర్గం వారిపై, తమ వృత్తి వారిపై అసహ్యమైన జోకులు వేసి వారి పరువు తీస్తున్నారని జబర్దస్త్ నిర్వాహకులపై, అందులోని టీం లీడర్లపై ఎంతో మంది ఫిర్యాదులు చేసినా ఉపయోగం లేకుండా పోయాయి. ఇలా ఎన్నో కాంట్రవర్సీలు వచ్చినా జబర్దస్త్ కు ఉన్న పాపులారిటీని మాత్రం ఎవరూ సంపాదించలేకపోయారు. కేవలం జబర్దస్త్ వల్లనే ఎంతో మంది నటులు, ఆర్టిస్టులు, కమెడియన్లుగా పాపులారిటీ సంపాదించుకుని ఇప్పుడు వరుస సినిమా అవకాశాలతో తమ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. ఆ కోవలోకి వస్తారు హైపర్ ఆది, అనసూయ, రైజింగ్ రాజు, సుధీర్, రష్మి. జబర్దస్త్ ముందు వరకు వీళ్ళెవరూ ఎవరికీ తెలియదు. కానీ జబర్దస్త్ తో తమ టాలెంట్ ని నిరూపించుకుని ఇప్పుడు అనేక టీవీ ప్రోగ్రామ్స్ తో, సినీ అవకాశాలతో, ప్రైవేట్ ఈవెంట్స్ తో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అయితే వీళ్ళ నోటి దురుసు కామెడీ కేవలం జబర్దస్త్ కే పరిమితం కాలేదు. ఏ ఛానల్ కి వెళ్లినా, ఏ షో చేసినా వీళ్ళ నోటి నుండి అవే వల్గర్ కామెంట్స్ వస్తాయని ఇప్పటికే చాలా షోలో మనం చూసాం. తాజాగా ఒక ప్రముఖ టీవీ ఛానల్లో అనసూయ వ్యాఖ్యాతగా ఒక గేమ్ షో నిర్వహిస్తున్నారు. ఆ షోకి హైపర్ ఆది, రైజింగ్ రాజు గెస్టులుగా వచ్చారు. అయితే ఆదివారం ప్రసారమయ్యే ఆ ఎపిసోడ్ కి సంబంధించి ఛానల్ వారు 2 ప్రోమోలను విడుదల చేశారు. ఆ ప్రోమోలో ఆది రాజుని ఉద్దేశిస్తూ చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు దుమారాన్ని లేపుతున్నాయి. పైగా అనసూయను ఉద్దేశిస్తూ ఆది చేసిన ఒక కామెంట్ కి అందరూ ఆశ్చర్యపోయారు. దీనిపై ఎంతో మంది వీక్షకులు వీడియో కింద కామెంట్ల రూపంలో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ చేస్తున్నారు. అలా ఇలా ఈ గొడవ అనసూయ వరకు చేరడంతో దీనిని సద్దుమణిగిద్దామని తన ఫేస్బుక్ ఖాతా నుండి ఒక లైవ్ వీడియోని స్టార్ట్ చేసి ఆ ప్రోమోలో చూపించినట్లుగా షోలో ఏం జరగలేదని, కేవలం తను అడిగిన ప్రశ్నకు జవాబు ఆ రకంగా ఇచ్చారు తప్ప అందులో ఎటువంటి వల్గర్ డైలాగ్స్ లేవని పేర్కొంది. అనసూయ వాదనని సపోర్ట్ చేస్తూ కొంతమంది ఆమెకు తమ సహకారాన్ని తెలియజేశారు. అనుకోకుండా మరికొంతమంది దీన్ని వ్యతిరేకించారు. అది వేరే విషయం. ఏదేమైనా శృతి మించకుండా, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా చేసే హెల్దీ కామెడీని ప్రేక్షకులు ఎప్పుడూ ఎంజాయ్ చేస్తారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ దానికంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి.